ఆ మాట అన్నాడు కాబట్టి నేను నాకు కూడా బాధతో చెప్తున్నాను. కేసీఆర్ కుటుంబము అమరులు చచ్చిపోయినటువంటి పిండాకుడు ఏడేస్తాం మనం. అవి తిని బతికిండ్రు వీళ్ళు. శవాల మీద ప్యాలాలు ఏరుకొని వెంకాసులు ఏరుకొని అనుకుంటూ ఉంటాడు కదా, చిల్లర పైసలు వేస్తే అట్లా వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఆ చిల్లర పైసలు ఏరుకొని ఇలా వాళ్ళు ఎంత అయితే సంపాదించున్నదంతా ఆ త్యాగాల పునాదుల భిక్షనే వాళ్ళు ఇలా వచ్చక్కడ కూర్చొని తలకు మొత్తం అహంకారం నెత్తికెక్కి ఇలా ప్రజలను నువ్వు తిన్న ప్లేట్లల్లో నువ్వు మందు పోసుకున్నానంటవా? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినావా? ఏ కుటుంబాలను ఐడెంటిఫై చేసినావు? నువ్వు చేసిన ప్రామిసెస్ ఏంటి? మొత్తం తెలంగాణను నిలువెల్ల మొత్తం సర్వం నంటరుగా రేప్ చేసి గ్యాంగ్ రేప్ అంటారు. నీ కుటుంబం మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసి మీరు అకౌంట్లలో పైసలు బిల్డప్ చేసుకొని నీ రాజకీయ పార్టీ ఇక్కడ కాకుండా తెలంగాణ వాదాన్నే సర్వనాశనం చేసి బయట రాష్ట్రాలలో కూడా ఆస్తులు సంపాదించుకొని నీ పార్టీ విస్తరించేటందుకు ఇవాళ ఆంధ్రోళ్ళు ఇంకా తెలంగాణలో కాంట్రాక్టర్లు కావచ్చు దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళల్లో నువ్వు వాటాలు పంచుకొని కనీసం విద్యా వైద్యాన్ని కూడా నువ్వు విముక్తి చేయలేకపోయినావు కదా. కార్పొరేటీకరణకు ఉల్టా బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా మీరందరూ కలిసి మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్ ఏ ముఖ్యమంత్రి ఇనాగ్రేట్ చేస్తాడు? వాళ్ళకు వాటాలు ఉంటాయి, యశోదాలకి అన్నింటిలో వాటాలు ఉంటాయి. ఇవాళ ప్రజలు వాళ్ళ కనీసం వాళ్ళ హక్కులు చెప్పుకుంటందుకు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో జనం రియలైజ్ అయ్యి మాట్లాడే జర్నలిస్టులను కాడికెళ్ళి కదా నిన్ను లోపటేసేది మా బోటల మీద. అసలు వాళ్ళ దుర్మార్గం ఇంత అంత కాదు కదా, మనుషులను గుద్దించి చంపిరు కదా అబ్బా వీళ్ళు. డైరెక్ట్ వెహికల్లతో ఇసుకలార్లతో గుద్దించి చంపినావు కదా. నువ్వు వస్తే ఒక దొర వస్తున్నట్టుగా నువ్వు చేసినావు కదా. దానికి తిరగబడి చేస్తే అరే అసలు